సూర్య తరపున కేసు వాదించి గెలిచిన ఆనందిని మీ కన్న కూతురు అంటూ కొత్తగా పరిచయం చేసిన ఆదిత్య, షాక్ లో జ్యోతి, సూర్య. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక సునంద ఆదిత్యను చాలా మాట్లాడింది. అలా మాట్లాడినటువంటి సునందకు ఆదిత్య అయితే తనకేం గుర్తులేదు అని చెప్పి సమాధానం చెప్పాడు. నీకేం గుర్తులేదు అంటే కుదరదు, ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తాపత్రయపడుతోంది నీ భార్య అని చెప్పని అంటే, అమ్మా నేను అసలు అలా చేశానని చెప్పి మీరు చెప్తుంటే కూడా నాకు నమ్మాలనిపించట్లేదు అంటే, అవునా నమ్మాలనిపించదు, ఎందుకంటే మాట్లాడాల్సిందంతా మాట్లాడేశావు కదా, నువ్వే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకో, నేను తిరిగి ఇంటికి తీసుకొస్తాను అంటూ వాదన తనకి మాటిచ్చేసావు కదా అని చెప్పని అంటూ ఉంటే, ఏంటి సునంద నువ్వు మాట్లాడుతుంది? ఇప్పుడు నువ్వు అనేదాన్ని బట్టి చూస్తే ఆదిత్య ఆనంది కలవడం నీకు ఇష్టం లేనట్టుంది అంటాడు సూర్య. ఆ మాటలకు ఏంటండి మీరు, నాకెందుకు ఇష్టం ఉండదు, తను తప్పు చేసింది, తనకు శిక్ష పడాలి అంతే అని అంటే, తప్పు చేసింది అని అనడమే కానీ అసలు తను తప్పు చేసిందా లేదా అనేది ఎవరికీ అవసరం లేదు. అసలు అట్లీస్ట్ నిజంగా తను తప్పు చేసుంటుందా అని కూడా ఎవరూ ఆలోచించట్లేదు అంటాడు ఇక శశికాంత్. అయితే ఆ మాటలతో ప్రూవ్ చేసుకోమని నా కొడుకు చెప్పాడు కదా, తను చేసుకోగలిగితే సరి, చేసుకోకపోతే ఏం చేయాలో అదే చేస్తానంటుంది. ఏం చేస్తావు, మహా అయితే ఏం చేస్తావు అంటూ ఉంటే, ఏం చేస్తాను, ఆదిత్యకు మళ్ళీ పెళ్లి చేస్తాను అంటుంది. ఆదిత్యకు మళ్ళీ పెళ్లి చేయాలి అని కంకణం కట్టుకున్నాం, ఆనందని ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వకూడదని కంకణం కట్టుకున్నాం అని అంటూ ఉంటే, ఇక సునంద మీరేమైనా అనుకోండి, నాకు సంబంధం లేదంటూ వెళ్ళిపోతుంది. ఈలోపు చైతన్య వస్తాడు. ఏ డాడ్ ఏమైంది అని అంటే, మీ అమ్మ చేసే పనులకి నాకు చాలా విసుగొస్తోంది చైతన్య అనగానే, ఏంటి డాడ్ ఏం చేసింది అని అడుగుతాడు. ఏం చేసిందని నిదానంగా అడుగుతావేంటి, మీ అమ్మ ఎప్పుడెప్పుడు ఆనందిని ఆదిత్యని విడతీసి వాళ్ళిద్దరిని వేరు చేసి వేరే పెళ్లి చేద్దామా అని చెప్పి ట్రై చేస్తోంది అని చెప్పని అంటే, వాట్, అన్నయ్యకు వేరే పెళ్ళా అంటే, అవును మీ అన్నయ్యకే వేరే పెళ్ళే, చాలా ప్రయత్నాలు చేస్తోంది మీ అమ్మ అని చెప్పని అనగానే, ఇక చైతన్య చెప్తాను డాడ్, అన్నయ్య ఏదైతే తాగిన మత్తులో అన్నాడే అదే నిజం చేసి చూపిస్తాను, అసలు వదిన తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకునే అవకాశం తనకిస్తాను, అలా నిరూపించుకోవడానికి ఏం చేయాలో అన్నీ నా సాయశక్తిలో నేను చేస్తాను, మమ్మీని రాంగ్ అని నేను ప్రూవ్ చేస్తాను అంటాడు. ఇక అలా అన్న తర్వాత ఉదయాన్నే ఆదిత్య ఆఫీస్కి వెళ్ళినప్పుడు తన మనసులో చాలా ఆందోళనతో ఉంటాడు. ఆనందికి నేను అవకాశం ఇచ్చాను కాబట్టి ఆనంది ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయి ఉంటుంది, ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలని. ఒకవేళ అదే జరిగితే అప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే, ఇక తను డిజైన్ చేసినటువంటి డిజైన్స్ గురించి స్టాఫ్తో డిస్కస్ చేస్తూ, ఆదిత్య గారు చెప్పండి ఎలా ఉన్నాయి ఈ డిజైన్స్ అని అంటే, అది అంటూ ఉంటాడు. కానీ స్పృహలోకి రాడు. ఆదిత్య గారు అనగానే, ఓ ఎక్సలెంట్గా ఉన్నాయి ఆనంది అంటూ ఉంటే, మీరేదో ఆలోచిస్తూ ఈడ ఎక్సలెంట్ అని చెప్తున్నట్టున్నారు అని అంటే, లేదు ఆనంది, నేను డిజైన్స్ని చూసే చెప్తున్నాను, చాలా బాగున్నాయి, కొత్తగా డిజైన్ చేశావు అని చెప్పని అనేసరికి, ఇక ఇంతలో శశికాంత్ వీళ్ళంతా కలిసి లోపలికి వస్తారు. వావ్ మా, నిజంగా నువ్వు డిజైన్ చేసిన తర్వాత వాటికి పేర్లు పెట్టేది ఉంటుందా అంటూ ఉండగానే, ఇక ఆనంది చేతులోంచి గ్లాస్ కింద పడిపోయి ఆదిత్య చేతికి దెబ్బ తగులుతుంది. దాంతో ఇక ఆదిత్య అయితే అమ్మ అంటూ ఉండగా సునంద ఇక వచ్చి, చేసావా, ఏదో ఒకటి చేస్తావు, వాడికి దెబ్బ తగిలించందే నీకు మనస్ఫూర్తిగా ఉండదు, మనశ్శాంతిగా ఉండదు అని అంటే, అదేంటి అత్తయ్య గారు నేనేం కావాలని చేయలేదు అంటే, ఏంటి అంటుంది. సారీ మేడం, నేను కావాలని చేయలేదు, చేయి జారిపోయింది అంటూ ఉండగానే, నువ్వు వదులు వాడి చెయ్యి అంటుంది. వాడి చెయ్యి వదులు అని చెప్పి మీరెలా మాట్లాడతారు, తప్పు జరిగింది నా వల్ల కదా, నేను సరి చేసుకుంటాను అంటూ ఉండగా, ఇక అలేఖ్య వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి, ఆనంది ఇదిగో అని చెప్పి తన చేతికిస్తుంది. జీవన అని చెప్పని అంటుంది. ఏంటి జీవన అని చెప్పనంటే, అవకాశం వచ్చినప్పుడు అల్లుకుపోవడం చేత కదే నీకు, వెళ్ళి ఆ బాక్స్ తన చేతికిచ్చే బదులు నువ్వే కూర్చొని ఫస్ట్ ఎయిడ్ చేయొచ్చు కదా అంటే, ఆ ఐడియా రాలేదు, అయినా అది చేయమంటాడోనని అంటుంది. ఏడ్చవలే అని చెప్పేసేసి, ఇక అత్తయ్య గారు ఒకసారి అని సునందని పిలుస్తుంది. ఏంటి అంటే, చాలా చక్కగా ఆవిడ గారికి అవకాశాలు ఇస్తున్నారుగా, ఇద్దరిని కలిసిపోమని అని అంటే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు జీవన అని అంటుంది. ఎందుకు మాట్లాడుతున్నారా, తొందరగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసి పెళ్లి చేసి పంపించండి, లేకపోతే ఆనంది మీ ఇంట్లో మళ్ళీ కోడలుగా వచ్చి కూర్చుంటుంది
అంటుంది. ఈలోపు ఇక్కడ సూర్య తన కారులో మాదక ద్రవ్యాలతోటి మత్తు మందులతోటి దొరికిపోయాడు అని చెప్పేసి స్క్రోలింగ్స్ వస్తూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఈలోపు జ్యోతి గబగబా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉండగా సింహాద్రి పద్మమ్మ వచ్చి ఏం జరిగిందని అడిగితే విషయం చెప్తుంది. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత ఆనందికి ఫోన్ చేసి చెప్తాడు సింహాద్రి అయితే. దాంతో ఆనంది గబగబా పోలీస్ స్టేషన్కి పరిగెడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్య జ్యోతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా నాన్న అంటూ పరిగెడుతుంది. ఒక్కసారిగా జ్యోతికి ఏం అర్థం కాదు. సూర్యబాబు ఏమైంది, ఏంది గిట్లంటున్నారు? మీ కార్లో మాదక ద్రవ్యాలు మత్తు మందులు దొరుకుడేంది? అసలు ఏమైంది? మీ కారులో ఎవరెక్కిర్రు అని చెప్పని అంటూ ఉంటే నేను వెళ్తూ ఉండగా ఎవరో నలుగురు వచ్చి సార్ కొంచెం అర్జెంటుగా లిఫ్ట్ ఇవ్వరా, మాకు ట్రైన్ వెళ్ళిపోతోంది, మేము మా ఊరు వెళ్ళాలి, కొంచెం స్టేషన్ దగ్గరలో దించేస్తే చాలు, ఇక్కడ ఆటోలు ఏమీ దొరకట్లేదు అని అడిగారు. సరేలే ఇక ట్రైన్ వెళ్ళిపోతుంది అన్నారు కదా అని చెప్పి నేను కూడా లిఫ్ట్ ఇచ్చాను. తీరా లిఫ్ట్ ఇచ్చిన తర్వాత సగం దూరం వెళ్ళిన తర్వాత సరే ఇక్కడ ఆపండి అని చెప్పి అక్కడ దిగిపోయారు. ఇక్కడ స్టేషన్ కూడా లేదు కదా అంటే లేదు సార్ ఇక్కడ ఆపండి, ఇక్కడ నుంచి ఆటో తీసుకుని వెళ్ళిపోతామన్నారు. సర్లే కదా అని చెప్పి నేను ఆపాను. వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు క్యారీ చేసిన బ్యాగ్ నా కారులో వదిలేసారేమో నాకు తెలియదు. అండ్ యాక్చువల్లీ వాళ్ళ బ్యాగేజ్లు ఏముందో కూడా నాకు తెలియదు. నేను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పోలీసులు వాళ్ళంతటి వాళ్లే వచ్చారు, కారు ఆపారు. అందులో మొత్తం సర్చ్ చేసి మత్తు మందులు ఉన్నాయని చెప్పారు. అనగానే ఒక్కసారిగా జ్యోతి అయితే షాక్ అవుతుంది. అదేంటి అలా ఎలా? అసలు అది పోలీస్ పెట్రోలింగ్ ఏరియా కూడా కానప్పుడు వాళ్ళెలా వచ్చారు అంటే జ్యోతమ్మ ఇదంతా ప్లాన్ అని చెప్పి మీకు అర్థం కావట్లేదా అని అనగానే ప్లానా? ఏంటి ప్లాన్? నాకేం అర్థం కావట్లేదు కుట్టి అని అంటే ఎవరో కావాలని చెప్పి సూర్యబాబుని ఇరికించిరు. వాళ్ళెవరో ఎందుకు ఇట్లా చేసిరో, ఎందుకు సూర్యబాబుని ఇరికించినరో నేను కనిపెడతానమ్మా, నువ్వు కంగారు పడకు అని చెప్తుంది. అలా చెప్పి ఆనంది ఇక సూర్యబాబుకి నేను బెయిల్ ఇస్తాను అని చెప్పని అంటే మీరు వాళ్ళకి రిలేటివ్సా అని అంటే రిలేటివ్సా అంటే నేనే కన్నబిడ్డని, ఆయన నా కన్న తండ్రి, ఇది నేను బయటకు చెప్పలేను అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఆనంది. చెప్పండి మేడం మీరు రిలేటివ్సా అని అనేసరికి నాకు ఆయన తండ్రి లెక్క, నన్ను చిన్నప్పటి నుంచి సాకింది ఆయనే అని చెప్పని అంటుంది. సరే అయితే మీరు లాయర్ అంటున్నారు కాబట్టి మీరు బెయిల్ ఇవ్వడానికి మేము ఒప్పుకుంటాం. బట్ షూరిటీగా మరొక పర్సన్ కావాలి, అది మీ బ్లడ్ రిలేషన్ అంటే కాకుండా, అంటే వాళ్ళకి జ్యోతి సూర్య గారికి బ్లడ్ రిలేషన్ కాకుండా ఉండాలి అని అంటే సరే అయితే అని చెప్పి ఆదిత్యకు ఫోన్ చేస్తుంది. చెప్పానంది అని చెప్పని అంటే ఆదిత్య గారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది ఆనంది అనగానే సూర్యబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు, బెయిల్ కోసం అడుగుతుంటే షూరిటీ కావాలంటున్నారు ఆదిత్య గారు అని అనేసరికి నేను వస్తున్నానుండు అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆదిత్య షూరిటీ పెడతాడు. ఇక సూర్యని విడిపించి ఇంటికి తీసుకొచ్చేస్తారు. సూర్య అయితే చాలా పానిక్ అయిపోతాడు. కానీ స్ట్రాంగ్ గా ఉండమని చెప్పి ఆనంది బాగా మోటివేట్ చేస్తుంది. మీరే తప్పు చెయ్యరు, మీరు ఎవరు? ద గ్రేట్ సూర్యప్రసాద్, మీరు చాలా చాలా గొప్పవారు. మీలాంటి వ్యక్తుల మీద బురద చల్లటానికి ఈ సమాజంలో కొన్ని దుష్ట శక్తులు ఎప్పుడు రెడీగా ఉంటాయి. అలాంటి వాటిని మీరు దాటుకోవాలి, అంతేకాని పానిక్ అవ్వకూడదు. ఖచ్చితంగా మీరు స్ట్రాంగ్ గా ఉండండి. నేను నిరూపిస్తాను మీరు తప్పు చేయలేదని, కన్ఫర్మ్ గా నిరూపిస్తాను అని చెప్పానంటుంది. ఇక ఆనంది ఆ మాటలతోటి జ్యోతి అయితే నాకు నమ్మకం ఉంది కుట్టి అంటూ ఉంటే వా సూపర్, ఇంట్లో కూతురు లాయర్ అయ్యుండి కూడా కూతురికి చెప్పకుండా కూతురి ప్రమేయం లేకుండా కుట్టిని పట్టుకుని వేళ్లాడతారేంటి మమ్మీ అని అంటే ఎక్కడున్నావు నువ్వు కూతురివైతే ముందు గబగబా తెలిసిన వెంటనే రావాలి. ఊరంతా కోడై కూస్తుంటే నీ చెవిదాకా ఈ విషయం రాలేదా? మా నాన్న మమ్మ ఎక్కడున్నారో ఏమైందో అని చెప్పి నువ్వు వచ్చావా? ఇంకా పైపెచ్చి వచ్చి సహాయం చేస్తున్న కుట్టిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అంటుంది జ్యోతి. అది కాదు మామ్ అంటూ జీవన్ ఏదో చెప్పబోతుంటే షడప్ జీవన, ఇప్పటి వరకు చేసింది చాలు, సైలెంట్ గా ఉండు. ఆల్రెడీ కుట్టి చేయాల్సింది చేస్తోంది కదా అంటే ఈ కేసు నేను వాదిస్తాను డాడ్ అంటే నువ్వు వాదించడానికి వీల్లేదు అంటుంది జ్యోతి. ఎందుకు మామ్ అని చెప్పని జీవన అడిగేసరికి నాకు నీ మీద నమ్మకం లేదు జీవన, కుట్టి అయితేనే మీ నాన్నని బయటకు తీసుకురాగలదు అని అంటూ కుట్టి నీకు కేసు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అని చెప్పేసి జ్యోతి అంటుంది. జీవనకు రగిలిపోతూ ఉంటుంది. ఇక ఆనంది వెంటనే సరే జ్యోతమ్మ అంటూ బయలుదేరుతుంది. ఆదిత్యకు ఫోన్ చేసి ఆదిత్య గారు నాకు కాస్త మీ హెల్ప్ కావాలి అని అంటుంది. ఏంటో చెప్పు అంటే ఆ దుండగులు ఎవరో నాన్నని ఎందుకు ఇరికించిరో తెలుసుకునే క్రమంలో
నాకు కాస్త మీ హెల్ప్ కావాల్సి ఉంటుంది అంటే సరే అయితే అనగానే ఇక ఇద్దరు కలిసి పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఆ సీసీ కెమెరాస్ ని చెక్ చేస్తారు. కానీ అది సీసీ కెమెరాస్ ఉన్న ఏరియా కాదు, ఆ రోడ్డు చివర మాత్రమే సీసీ కెమెరాస్ ఉంటాయి. సో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఆ రోడ్డు చివర ఎక్కడి వరకైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో అక్కడి వరకు చెక్ చేస్తుంది. సో అక్కడికి వాళ్ళు వచ్చింది వరకు ఉంటుంది. సో అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అని బ్యాక్వర్డ్ చేసుకుంటూ వెళ్తే ఆఖరికి వాళ్ళు ఎవరిని కలిశారు, ఎవరి దగ్గర నుంచి ఈ మందు సామాన్లు అంటే మత్తు మందులు తీసుకున్నారు అదంతా కూడా క్లియర్ గా కనపడుతుంది. ఇక ఆ ఫుటేజ్ అంతా తీసుకుని వెళ్ళి సూర్యకి చూపిస్తే వీడు నేను శిక్ష వేయించిన వాడు, నా అపోనెంట్ అని చెప్పని అంటే నా క్లయింట్ కి అన్యాయం చేయాలని చూస్తే నేను నా క్లయింట్ తరపున నిలబడి వాడికి శిక్ష వేయించాను. అండ్ అలాగే 2 crores వాడు పెనాల్టీ కూడా కట్టేలా చేశాను అనగానే దట్స్ ఇట్ నాన్న, సారీ దట్స్ ఇట్ సూర్య బాబు, ఇదే సంగతి, వీడే ఇదంతా చేయించాడు, వాడి చేతిలో నుంచే వీళ్ళు ఆ మత్తు మందులు తీసుకున్నారు, అవి పట్టుకుని మీ కార్ దగ్గరకు వచ్చారు. అండ్ ఎవరైతే మిమ్మల్ని అరెస్ట్ చేశారో ఆ పోలీస్ ని కూడా నేను కొంత ఇన్ఫర్మేషన్ కనుక్కుంటాను అని చెప్పేసి స్టేషన్ లో ఉన్న ఎస్ఐ దగ్గరికి వెళ్ళి మీకెవరు కాల్ చేస్తే మీరు వెళ్ళి అరెస్ట్ చేశారు అనగానే మాకు ఈ నంబర్ నుంచి కాల్ వచ్చింది మేడం అని చెప్తే సూర్యబాబు ఈ నంబర్ మీకు ఏమన్నా తెలుసా అంటే ఇది నాకు తెలిసినంత వరకు నా క్లయింట్ వాళ్ళ అన్నయ్యదన్నాడే అంటూ తన క్లయింట్ కి కాల్ చేయమని చెప్తే తన క్లయింట్ కి కాల్ చేస్తే చెప్పండి సూర్య గారు అని చెప్పని అంటే నేను సూర్య సార్ వాళ్ళ అసిస్టెంట్ ని మాట్లాడుతున్నాను, ఈ నంబర్ ఎవరిది అని చెప్పి నంబర్ చెప్తే అదా మా అన్నయ్య గారిది అంటాడు. మీ అన్నయ్య అంటే మీకు వ్యతిరేకంగా కోర్టులోకి వచ్చి కేసు వేశారు అంటే అవును అని చెప్పని అంటాడు. డన్, ఓకే, అయితే మీ అన్నయ్య చేసిన పని వల్ల ఇప్పుడు సూర్యబాబు జైల్లో ఉన్నారు, మత్తు మందుల కేసులు ఇరికించారు అనగానే అవునా అమ్మా నేను వస్తున్నాను అని చెప్పి అతను కూడా వస్తాడు. వచ్చిన తర్వాత ఇక కోర్టుకు వచ్చి నేను సాక్ష్యం చెప్తాను అంటే కేసుని కోర్టుకి మూవ్ చేస్తుంది. ఇక ఆనంది మూవ్ చేసిన తర్వాత ఎవరైతే వాళ్ళ అన్నయ్య ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేయిస్తుంది. అతనే ఇదంతా చేశాడు అని చెప్పి కోర్టులో సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తుంది. ఎవరైతే వచ్చి కారు ఎక్కారో వాళ్ళని పట్టుకుని లాక్కొస్తుంది. అలా లాక్కొచ్చి అసలు అక్కడ సూర్య తప్పేమీ లేదని కావాలని చెప్పి ఇదంతా చేశామని పోలీసులకు కూడా ఫోన్ చేసి వాళ్లే ఎదురు వచ్చి సూర్యని అరెస్ట్ చేసేలా చేశామని చెప్పి వాళ్ళు చెప్పడంతో కోర్టులో కేసు అయితే క్లోజ్ అవడంతో పాటు సూర్య నిర్దోషి అని చెప్పి ఆనంది మొత్తం కేసు అంతా కూడా సూర్య ఏ తప్పు చేయలేదు అని నిరూపణ కావటం, మీడియా మొత్తం ఆ విషయాన్ని బయట పెట్టడంతో ఇక సూర్య అయితే ఆనందితోటి చాలా థ్యాంక్స్ ఆనంది, నువ్వు కాబట్టి ఈ కేసు ఇలా గెలిపించగలిగావు, అసలు నీకు మాకు ఏం రుణం ఉందో తెలియట్లేదు అంటాడు సూర్య. ఈలోపు ఆదిత్య వస్తాడు. ఏం సార్ ఏం రుణం ఉందో తెలియట్లేదు అంటున్నారంటే అవును ఆదిత్య, అసలు ఆనంద్కి మాకు రుణం ఏంటి, ఏ రుణానుబంధం ఉందని చెప్పి ప్రతిసారి తనే వచ్చి మా జీవితాల్ని అలా నిలబెడుతోంది, ప్రతి విషయంలోనూ తనే ఉండి మాకు ఇబ్బంది కలగకుండా చూస్తోంది అనేసరికి ఏం రుణం ఉంటుంది, కన్న తల్లిదండ్రులకు రుణం తీర్చుకోవటం అనేది బిడ్డల బాధ్యత, అది ఆనంద్కి ఈ జన్మలోనే దక్కింది అని అంటే కన్న తల్లిదండ్రులా, నాకు అర్థం కాలేదు అంటాడు సూర్య. అయితే జ్యోతి అలాగే బ్లాంక్ గా చూస్తూ ఉంటుంది. అవును, ఆ కుట్టి అంటే మీ ఆనంద్కి కన్న తల్లిదండ్రులు ఎవరో కాదు మీరే, కర్పగం ఎత్తుకుపోయినటువంటి జీవన ఎవరో కాదు ఆనందియే అనగానే మరి మా ఇంట్లో ఉన్న జీవన అంటే ఆనంది తీసుకొచ్చి పెట్టిన మల్లిని జీవనగా మీ జీవితాల్లోకి తీసుకురావడానికి కారణం మీరు బిడ్డని కోల్పోయి బాధపడకూడదు అని చెప్పి, బిడ్డని కోల్పోయామనే బాధలో మీరు డిప్రెషన్లోకి వెళ్ళకూడదు అని చెప్పి అనగానే తనెందుకంత దూరంగా ఉండాల్సి వచ్చింది అంటూ ఉంటే తన దగ్గరైతే మీకు కష్టాలు వస్తాయని స్వామీజీ చెప్పటం వల్ల ఆ విషయం నిజం కాదు అని చెప్పి తనకెంతలా చెప్తున్నా తను ఇప్పటికీ అందులోనే కొట్టుమిట్టాడుతోంది అనేసరికి ఒక్కసారిగా జ్యోతి సూర్య ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుని గబగబా ఆనంది కోసం వెళ్తారు. ఆనంది కొండ మీద ఒక రాయి మీద కూర్చుని అలా చుట్టూ చూస్తూ ఉంటుంది. నిశ్శబ్దంగా ఉన్న ప్రశాంతమైనటువంటి ప్రకృతిని చూస్తూ మా అమ్మ నాన్న ఇద్దరూ క్షేమంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది నా తల్లిదండ్రుల దగ్గరికి రాకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ ప్రకృతి ఒడిలో అలా గట్టిగా అరిచి చెప్తూ ఉంటుంది. ఏది ఆ మాట మాకు చెప్పు అని అనేసరికి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ జ్యోతి సూర్య నిలబడి ఉంటారు. ఆదిత్య వాళ్ల వెనకాలుంటాడు. జీవనా అని చెప్పి పిలిచేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది. దాంతో ఆదిత్య నేను నిజం చెప్పేశాను ఆనంది అంటాడు. ఇద్దరూ కలిసి ఆనందిని దగ్గరకు తీసుకుంటారు.
చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.